మిత్రులారా, మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. నేను 19 డిసెంబర్ 2024 నాడు ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ వర్గీకరణపై ఒక వీడియో తీశాను. దాంట్లో నేను నా అభిప్రాయాలను కొన్ని మీ ముందు ప్రవేశపెట్టాను. ఈ వీడియోకు కొనసాగింపుగా నేను ఈరోజు మరికొన్ని ముఖ్యమైన అభిప్రాయాలను ఈ వర్గీకరణ విషయంలో మీ ముందు పెడుతున్నాను. మీరు నిర్మాణాత్మక విమర్శలు చేస్తూ దీనిపై మీ అభిప్రాయాలను తెలపవలసిందిగా కోరుతున్నాను. ఆగస్టు 1వ తేదీ నాడు 2024 నాడు మన సుప్రీంకోర్టు ఎస్సీ, ఎస్టీల వర్గీకరణ, ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్ వర్గీకరణ మీద రిజర్వేషన్ వర్గీకరణకు అనుకూలమైన తీర్పునిచ్చింది. దానితో మాదిగ కులాల మధ్య విభేదాలు ఏర్పడి ఆవేశాలకు గురి అయి సభలు, సమావేశాలు నిర్వహించుకుంటున్నారు. ఎస్సీ, ఎస్టీ కులాల రిజర్వేషన్ వర్గీకరణకు మందకృష్ణ మాదిగ గారు అనుకూలంగా ఉద్యమిస్తుంటే మాల కులాల వారు వర్గీకరణకు వ్యతిరేకంగా వివేక్ వెంకటస్వామి గారి నాయకత్వంలో ఆందోళన జరుపుతున్నారు. ఎస్సీ, ఎస్టీల వర్గీకరణకు, ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్ వర్గీకరణకు అనుకూలంగా ఇతర కులాలు కూడా స్పందిస్తున్నాయి. మందకృష్ణ మాదిగ గారు సామాజిక న్యాయానికి అనుకూలంగా ఉద్యమిస్తున్నాడని అందరూ సమర్థిస్తున్నారు. ఇది సామాజిక న్యాయంగా కూడా అందరూ భావిస్తారు. అయితే మాలకులం వారు, కొందరు మాలకుల నాయకులతో ఈ వర్గీకరణ తీర్పును వ్యతిరేకిస్తున్నారు.
ఈ వర్గీకరణ వల్ల కొందరు దళితుల్లో కొద్దిపాటి లాభం కలగవచ్చు. కానీ మనం మరో ప్రమాదంలో మనకు తీవ్ర నష్టాలు కలిగించే ప్రమాదాన్ని గుర్తించకుండా మనం కళ్ళు మూసుకొని మౌనంగా ఉంటున్నాం. ఆ సమస్య ఏమిటంటే వర్గీకరణ వల్ల జరిగే లాభానికంటే మన దళితులకు వర్గీకరణ వల్ల జరిగే లాభానికంటే అగ్రకులాలకు ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ, సరళీకరణ, సంస్కరణ ద్వారా ఈ 30 సంవత్సరాలుగా ఎక్కువ లాభం జరుగుతుంది. మనం 1% లాభం వర్గీకరణ వల్ల ఒకవేళ మనం 1% లాభం పొందితే ఈ సంస్కరణల విధానం వల్ల, ఆర్థిక సంస్కరణల విధానం వల్ల అగ్రకులాలు 100% లాభం పొందుతున్నారు. అది ఎట్లంటారా? ఇప్పుడు ఈ నూతన ఆర్థిక సంస్కరణల వల్ల వాళ్ళు పొందిన లాభం ఏమిటంటే ప్రభుత్వ రంగ సంస్థలు నష్టపోతున్నాయని ప్రభుత్వం భావించి ప్రైవేట్ రంగ సంస్థలకు, అంటే ప్రైవేట్ కార్పొరేట్ రంగ సంస్థలకు అమ్మడానికి సిద్ధమైంది. ఇప్పటికే కొన్ని సంస్థలను అమ్మేసింది. దీనివల్ల మనకు నష్టం ఏమిటంటారా? ఏమిటంటే ప్రభుత్వ రంగ సంస్థల్లో అన్ని కులాల వారికి వారి వారి జనాభా ప్రాతిపదికన ఉద్యోగాలు లభించాయి. మరి ఈ ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటు సంస్థల్లోకి బదిలీ అయితే మనకు ఎంత నష్టం జరుగుతుందో ఒక్కసారి ఆలోచించండి. ఏమిటంటే ఈ రిజర్వేషన్లన్నీ మనం కోల్పోతాం. నామమాత్రపు చిన్న చిన్న ఉద్యోగాలు మనకు అంటగడతారు ప్రైవేట్ వ్యక్తులు, ప్రైవేటు సంస్థలు. ఇక వాళ్ళు చౌక ధరలకే ప్రభుత్వ భూములను కొనడం, లేక నామినల్ ఇంట్రెస్ట్తో, నామినల్ రెంట్తో 100 ఎకరాలని లీజుకు ప్రభుత్వ భూములను తీసుకుంటున్నారు. ఇక ప్రభుత్వ బ్యాంకుల దగ్గర, ప్రైవేట్ బ్యాంకుల దగ్గర, విదేశీ బ్యాంకుల దగ్గర అప్పులు తీసుకొని ఒక కంపెనీ పెడితే 2 కంపెనీలు షెల్ కంపెనీలు పెడుతున్నారు. షెల్ కంపెనీలు అంటే ఫేక్ కంపెనీలని, అంటే డొల్ల కంపెనీలని తెలుగులో. తర్వాత తప్పుడు లెక్కలు చూపించి మా కంపెనీ నష్టాలు నడుస్తుందని చెప్పి ఆ కంపెనీలు మూసివేస్తారు. బ్యాంకుల దగ్గర తీసుకున్న అప్పులు ఎగవేస్తారు. ఇటు మనకు ఉద్యోగాలు లేవు, అటు వాళ్లకు ఆస్తులు సంపాదించుకుంటారు. ఎట్లా? ఈ తప్పుడు లెక్కలతో సంపాదించిన నల్లధనంతో ఆస్తులు కొంటారు. స్థిరాస్తులు, గోల్డ్ బాండ్స్,
కిలోల కొద్దీ బంగారాన్ని కొనుక్కొని ఈ అగ్రవర్ణ ధనికులు మరింత ధనికులైపోతున్నారు. మనమేమో ప్రభుత్వ రంగాలు ప్రైవేటు పరం కావడంతో మనకు ఉద్యోగాలు రాక, మన చదువుకున్న యువకులకు మన వాళ్ళు ఎన్నో కష్టాలు పడి చదివిపిస్తే ఉద్యోగాలు రాక నిరాశ నిస్పృహలకు గురవుతున్నారు. తల్లిదండ్రులను బెదిరించి స్కూటర్లు, బైకులు కొనుక్కొని వృధాగా రోడ్ల మీద తిరుగుతూ తమ జీవితాలని కష్టాల్లోకి నెట్టేసుకుంటున్నారు. చెడు అలవాట్లకు బానిసలైపోతున్నారు. ఇన్ని నష్టాలు మనకు జరుగుతుంటే మనమేమో అతి చిన్న సమస్యగా మిగిలిపోయిన ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్ వర్గీకరణ సమస్యను ఒక భూతంలో చూస్తూ దాని మీద ఎక్కువ ఆందోళన చేస్తూ మన కాలాన్ని వృధా చేస్తూ అసలు సమస్యల్ని పట్టించుకోకుండా వాటి పరిష్కారాల మార్గాలు వెతక్కుంటా మనము వివేకవంతమైన ఆలోచనకు దూరంగా ఉంటున్నాం. అయితే ఈ ఈ ధనిక వర్గాలు అంటే అగ్రవర్ణ ధనిక వర్గాలు బిలియనేర్లుగా ఎదుగుతూ విపరీతమైన ఆస్తులు సంపాదిస్తూ వాళ్ళు లాభపడుతుంటే మన యువకులు ఉద్యోగాలు పొందక నిరుద్యోగులుగా మిగిలిపోతూ నిరాశతో నిస్పృహతో జీవితాల్ని గడుపుతున్నారు. మరి దీనికి పరిష్కార మార్గం ఏంటి? కొంతమంది మాలలు బాధపడుతున్నారు. ఎందుకంటే ఈ ఉద్యోగాలన్నీ ఈ 30 ఏళ్ళ నుంచి ప్రభుత్వ ఉద్యోగాలను మేమే లాక్కున్నామని మాదిగ వర్గం ఆరోపిస్తుంది. ఇది పచ్చి అబద్ధం అని చెప్తున్నారు. నిజమే. కొంతమంది మాదిగలు కూడా ఈ 30 ఏళ్ల కాలంలో రిజర్వేషన్ ద్వారా ఉద్యోగాలు పొందిన మాట వాస్తవమే. కానీ మనం మాల కులస్తులు ఒకవైపు వర్గీకరణను అంగీకరిస్తూనే ఇది సుప్రీంకోర్టు ద్వారా వస్తే మేము అంగీకరించాం, ఇది ఖచ్చితంగా పార్లమెంటులో బిల్లు పెట్టి చట్టం తీసుకొస్తేనే మేము అంగీకరిస్తాం అంటున్నారు. ఇలాంటి వాదనలు సరి అయినవి అనిపించుకోవు. ఎందుకంటే మనకు చిత్తశుద్ధి ఉంటే ఇది పరిష్కరించుకోవడంలో పెద్ద ఇబ్బంది లేదు. ఏబిసిడి గ్రూపులుగా ఎస్సీల రిజర్వేషన్ వర్గీకరణ చేస్తే మాల కులస్తులకు ఎలాంటి నష్టం జరగదు, కాగా వాళ్ళ ప్రతిష్ట పెరుగుతుంది. అందుకే మన దళిత వర్గాలు వివేకవంతమైన ఉద్యమాలు నడపాలి. ఈ కుల వ్యవస్థను మార్చే ఉద్యమాలు నడపాలి. వాళ్ళు అగ్రవర్ణ కులాలు చూడండి, ఎన్ని ఎత్తులతో ఎన్ని జిత్తులతో వాళ్ళు రాజకీయాలు నడుపుతున్నారు. ఎలక్టరల్ బాండ్స్ పేర అగ్రకుల పార్టీలకు డొనేషన్లు ఇచ్చి ఆ పార్టీలను కొనేసుకొని టాక్సేషన్ చట్టాలను, వాళ్ళకు అనుకూలమైన ఆర్థిక చట్టాలను తయారు చేయించుకుంటున్నారు, లాభపడుతున్నారు, కోట్లకు పడగలెత్తుతున్నారు. మనం ఎప్పుడు చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ, భద్రత లేని ఉద్యోగాలు చేసుకుంటూ ఈ 1% ఉద్యోగాల కోసం మనం ఇంత భీకరంగా
వాదులాడుకోవడం, సభలు పెట్టుకోవడం సరైంది కాదు. అయితే ఎలక్టరల్ బాండ్స్ ద్వారా వీళ్ళు పార్టీలనే కొనేస్తున్నారు. మన అదృష్టం కొద్దీ ఈ మధ్య సుప్రీంకోర్టు ఎలక్టరల్ బాండ్స్ రాజ్యాంగ హక్కులకు భంగకరమని, ఇవి చెల్లనేరవని కొట్టేసింది. ఎలక్టరల్ బాండ్స్ ఇక చెల్లవని కొట్టేసింది. అయితే వీళ్ళు ఊరుకుంటారా? మరికొన్ని ఎత్తుగడలతో ఈ పార్టీలను కొనేసి మళ్ళీ రాజ్యాధికారం సంపాదించుకొని వాళ్ళ యొక్క వ్యూహాలను, వాళ్ళ సంపదలను మరింత పెంచుకోవడానికే ప్రయత్నిస్తుంటారు. మరి మనకు మార్గం ఏంటి? మనకున్న మార్గం ఒకటి, ఎన్నికల ద్వారా మనము రాజ్యాధికారాన్ని సంపాదించుకోవడం. రాజ్యాధికారం అనేది మన రాజ్యాంగ నిర్మాత గారు ప్రవేశపెట్టిన ఎలక్షన్ పద్ధతి. సామాన్యులందరూ ఈ ఎలక్షన్లో పాల్గొని ఓట్లు వేసి వాళ్ళ రాజ్యాన్ని తెచ్చుకోవడానికి ఈ రాజ్యాంగంలో అవకాశాన్ని పొందుపరిచారు. అయితే దీన్ని మనము సరైన పద్ధతిలో వాడుకోలేకపోయినా ఇప్పటికే చాలా నష్టపోయాం. ఇప్పుడు మనం తెలివిగా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అందరూ కలుపు ఒకటిగా ఐక్యమై మనకు అనుకూలమైన పార్టీలను మనం ఏర్పరచుకోవాలి. అది ఎట్లా అంటే, ఈ దేశంలో శాంతియుతమైన మార్పు కోసం మనకున్న బలమైన ఆయుధం ఓటు హక్కు. ఈ హక్కును మనం సక్రమంగా ఉపయోగించుకోవాలి. అది ఎట్లా అంటే, మనము ఓట్లను అమ్ముకునే దౌర్భాగ్యమైన పద్ధతులను, అలవాట్లను మానుకోవాలి. మనమే చిన్న చిన్న మొత్తాల్లో ప్రజల కోసం పనిచేసే పార్టీలు ఎన్నుకొని వాటికి ఓట్లు వేసి మనం గెలిపించుకొని మన దళిత యువకులు ఎదిగేటట్టు, వాళ్ళ మేధస్సును ఉపయోగించుకునేటట్టు, వాళ్ళు అభివృద్ధికి బాటలు వేసేటట్టు వాళ్ళని ఒక మంచి నాయకులుగా తయారు చేసుకోవాలి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పొలిటికల్ పవర్ ఈజ్ ది కీ టు సాల్వ్ ఆల్ ద ప్రాబ్లమ్స్ అన్నాడు. ఇది మనం గట్టిగా మన మెదడులలో దాచుకొని పొలిటికల్ పవర్ సాధించడానికి మనం మార్గాలు వెతకాలి. దానికి ఒకటే మార్గం, బీసీలను వాళ్ళ 50% రాజకీయ హక్కుల్ని వాళ్ళు సాధించుకోవడానికి, రాజ్యాధికారంలో 50% భాగాన్ని వాళ్ళు సంపాదించుకోవడానికి ఎస్సీలు, ఎస్టీలు వాళ్ళతో కలిసి పోరాటం చేయాలి. అప్పుడే మనము మరికొత్త ఆర్థిక సంస్కరణలతో మన దేశంలో నిరుద్యోగాలను నిర్మూలించి, కుల స్వభావాన్ని పారదోలి ఒక ఆదర్శమైన దేశంగా, ఒక జాతీయ రాజ్యంగా, భారతదేశము ఒక జాతీయ రాజ్యంగా మనం మార్చుకోవచ్చు. ఇవి నా అభిప్రాయాలు. మిత్రులారా, మీ అందరికీ జై భీమ్, జై పూలే, జై భారత్.